మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి నేటి మియాపూర్ భూ స్కామ్ వరకు ప్రభుత్వమే పోరాటం చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇవాళ మన వీకెండ్ గెస్ట్. నమస్కారం అండి. చెప్పండి, మియాపూర్ భూ స్కామ్లో పోరాటం చేస్తున్నారు, మీరే చేస్తున్నారా మీ పార్టీ చేస్తుందా? ఇప్పుడు ఏది చేసినా నేను వేరే పార్టీ వేరే కాదు కదా. పూర్తి స్థాయిలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంటే పార్టీ కమిటీ మొత్తం కూర్చొని తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం అనేది నా బాధ్యత. కాబట్టి ఇవాళ రంగారెడ్డి జిల్లా నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో అన్ని దగ్గరలో మేము ఇక్కడ రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర నేను, పార్టీ అధ్యక్షులు రమణ గారు, మేమందరం ఇక్కడ కార్యక్రమం తీసుకుంటే అన్ని జిల్లాలలో దాదాపుగా కలెక్టరేట్ ఆఫీసుల ముందర కానీ, గవర్నర్ దగ్గర కానీ, లేకపోతే చీఫ్ సెక్రటరీ దగ్గర కానీ, మియాపూర్లో భూముల పర్యటన కానీ క్షేత్రస్థాయిలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దోపిడీకి పాల్పడుతుందో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తున్న వాళ్ళకి సహకరిస్తుందో, ఈ అంశాలను అన్నిటిని కూడా ప్రజలకు సవివరంగా చెప్పడానికి తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసింది. ఇప్పటికీ ప్రజలకు కొంత మేరకు అవగాహన వచ్చింది అనుకుంటున్నాం. ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అంటే ఎక్కడ కూడా స్కామ్ జరగలేదని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు. ఎక్కడ స్కామ్ జరగదు, వీళ్ళు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? పత్రికలు 28, 29 నుంచి మొదలు పెడితే మీరు 4-5 తారీఖుల వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ 29 తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు సీఎం కార్యాలయంలో దీనికి సంబంధించిన సమీక్ష చేసిండు. 31 తారీఖు 1 తారీఖులో కేటీఆర్ ఇంటర్వ్యూలు వచ్చినాయి, మీ ఛానల్లో కూడా వచ్చింది. అసలు ఈ కుంభకోణాన్ని వెలికి తీసిందే మేము. 15,000 కోట్ల కుంభకోణం జరిగితే ముఖ్యమంత్రి గారే తీగ పట్టుకొని లాగితే డొంకంత కదిలింది, పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి పుత్రుడు మున్సిపల్ శాఖ మంత్రి వారు చెప్పిండ్రు. ఇవ్వాలేమంటుండ్రు, వాస్తవాలు ఒకటొకటిగా బయటకు రావడం మొదలుపెట్టిన తర్వాత, పుట్టలో ఉన్న పాములను ఒకటొకటి బయటకు లాగడం మొదలుపెట్టిన తర్వాత అసలు ఏమీ జరగలేదు, గజం భూమి పోలేదు, ₹1 నష్టం జరగలేదు. ప్రతిపక్షాలు అనవసరంగా హడావిడి చేస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. నేను అడుగుతున్న మంత్రి హరీష్ రావు గారిని, మీరు అధికారులను ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు ట్రినిటీ ఇన్ఫ్రా గోల్డ్స్టోన్ ప్రసాద్ సోదరుడిని వాళ్ళ కంపెనీల డైరెక్టర్లను ఎందుకు అరెస్ట్ చేశారు? మీరు 100 మంది అధికారుల మీద ఏసీపీ దాడులు ఎందుకు చేయించరు? వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత కుంభకోణం జరిగిందా లేదా, వీళ్ళ పాత్ర ఉందా లేదా అనేది అప్పుడు చర్చకు వస్తుంది. అంటే మీ పార్టీ నేతలు కూడా ఈ స్కామ్లో ఉన్నారు. మొన్ననే మీ టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్సీ కూడా అరెస్ట్ అయ్యాడు కదా, దీని ఎట్లా చూస్తారు? మా తెలంగాణలో అసలు ఎమ్మెల్సీ లేనే లేడే, మా పార్టీలో అసలు ఎమ్మెల్సీ లేడు కదా. మీది జాతీయ పార్టీ కదా? మీది జాతీయ పార్టీ కదా? మాది జాతీయ పార్టీ, కానీ ఇతర రాష్ట్రాలలో ఏం జరిగిందో వాటి గురించి పట్టించుకోవాలి అవసరం కానీ తీరిక కానీ లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మంచిదే, సంతోషం. పక్క రాష్ట్రం ఎమ్మెల్సీని రాష్ట్రంలో అరెస్ట్ చేసిన గొప్పగా చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం గోల్డ్ స్టోన్ ప్రసాద్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది? సిపిసిఐడి నుంచి, సైబరాబాద్ పోలీసుల నుంచి 8 బృందాలు ఎత్తుకుతున్నాయంటారు. 20 రోజులు అవుతుంది, 8 బృందాలు 20 రోజులు దేశం మొత్తం జల్లెడబట్టినట్టు వెతికినా కూడా గోల్డ్ స్టోన్ ప్రసాద్ దొరకలేదంటే ఎవరు కాపాడుతున్నట్టు గోల్డ్ స్టోన్ ప్రసాద్? పార్టీకి చెందిన కొంతమంది పెద్దలు పేర్లు ఉన్నాయని మీరు అంటున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు, వాళ్ళు ఉన్నారు, మా కుటుంబ సభ్యులు ఉన్నారు అంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టమని అంటున్నారు. ఫస్ట్ డేనే అడిగిన ముఖ్యమంత్రి గారు 29 తారీఖు రోజు కార్యాలయంలో సమీక్షించినప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారిని, ఒక మహిళా అధికారి, ఐఏఎస్ అధికారి, గోల్డ్ స్టోన్ ప్రసాద్ వాళ్ళ మర్దలా కాదా, ఆవిడనే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ శాఖ నిర్వహిస్తుందా లేదా, ఆమె సమక్షంలో ఆమె బావనే అరెస్ట్ చేసి జైలుకు పంపించిన తర్వాత ఇంకొక బావ తప్పించుకొని తిరుగుతున్నాడు, పోలీసులకు దొరకలేడని చెప్పిన తర్వాత ఆ కుటుంబ సభ్యురాలునే ముఖ్యమంత్రి గారు తన సమీక్షలో పెట్టుకొని వారి పర్యవేక్షణలో సమీక్ష చేసిందంటే ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని ప్రశ్నించాలనా లేదా? ఇన్ని రోజుల నుంచి మేము అడుగుతున్నాం, అధికారి గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారి బంధువా కాదా, వారి సమీక్షలో ఉండొచ్చా లేదా అని దాని మీద సమాధానం చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2, డిప్యూటీ సీఎం గారి బినామీ పేరు మీద డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఉన్న సిబ్బంది సాక్షి సంతకాలు పెట్టిన పత్రికలలో తాటికాంత అక్షరాలు వచ్చింది, మేము అందరం అన్నాం. ఎక్కడ కూడా ఆ డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఉన్న అధికారి మీద వచ్చిన ఆరోపణలు కూడా ఇంతవరకు ప్రభుత్వం సమీక్షించలే. ఎప్పుడో రిటైర్ అయిపోయిన అధికారిని పదే అతనికి అంటే ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ అతని పదవిలో కొనసాగించడంలో ఉన్న అంతర్యమైంది. 3వది, మేము చెప్పిన తర్వాతనే కేశవరావు గారి డాక్యుమెంట్లు బయటకు వచ్చినాయి కదా, 50 ఎకరాల భూమిని గోల్డ్ స్టోన్ ప్రసాద్ నుంచి కొనుగోలు చేస్తే దాంట్లో 38 ఎకరాలు అటవీ శాఖకు సంబంధించిన భూమి. ఇది ఆధారం కాదా? డి శ్రీనివాస్కు సంబంధించిన అసైన్మెంట్ భూములు కొనుక్కున్నాడని వచ్చింది, ఇది ఆధారం కాదా? ఇవన్నీ ఒకటొకటి బయటకు వచ్చినా డి శ్రీనివాస్ దగ్గర ఆధారాలు కూడా ఆయన చూపించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఆధారాలు కాదు, ఆయన అసైన్మెంట్ ఇచ్చిన నోటీస్ కాపీ కూడా మా దగ్గర ఉంది. మీకు కావాలంటే ఇప్పుడే చూపిస్తాను. రాజేష్ గారు, అక్కడుండే తహసీల్దారు ఇది అసైన్మెంట్ ల్యాండ్ మీరు అమ్మినరు, మీ పట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని పంపించిన నోటీస్ కాపీ నా దగ్గర ఉన్నాయి, సెల్ ఫోన్లోనే. మీకు కావాలంటే ఇప్పుడే చూపిస్తాను నేను. కాబట్టి ఇవాళ ప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేస్తుంది.
మీరు ఏది బయటకు వచ్చినా దాన్ని మాత్రం పక్కన పెడతారు. వీటిని పక్కన పెట్టండి. TS10EH 6666 అనే ఎస్ క్లాస్ బెంచ్, ₹1,50,00,000 బెంచ్ కారు ట్రినిటీ ఇన్ఫ్రా మీద మీరు ఏదైతే క్రిమినల్ కేసు పెట్టినరో ఆ కంపెనీ పేరు మీద కొనుగోలు చేసిన కారు యథచ్ఛగా ముఖ్యమంత్రి గారి ఇంట్లోకి రోజుకి 5-6 సార్లు వెళ్తుంది, బయటకు వస్తుంది. మేము వాటికి సంబంధించిన వివరాలు బయట పెట్టమని చెప్పినాం. మీరు ప్రభుత్వము అసలు దాన్ని పట్టించుకోకపోతే ఒక పత్రిక దాన్ని వెలికి తీసి దాన్ని కొనుగోలు చేసినప్పుడు ఎవరి సెల్ ఫోన్ నెంబర్ రాసిండ్రు, ఆ సెల్ ఫోన్ నెంబర్ ఎవరిది, ఎవరు వినియోగిస్తారు, అతనికి గోల్డ్ స్టోన్ ప్రసాద్ కంపెనీలకు ఉన్న కనెక్షన్స్ ఏందో కూడా ఆధారాలతో సహా రాసిండ్రు. ఇది ఆధారంగా మీరు ఇన్ని చెప్తున్నా మిమ్మల్ని అసలు ప్రభుత్వం ఏం పట్టించుకునేది లేదు కదా, పట్టించుకోవట్లేదు, అసలు మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటలేదు. ఇప్పుడు భారతదేశం చార్లెస్ శోభరాజు మీద ఎన్నో నేరాలు మోపింది. భారతదేశాన్ని పట్టించుకున్నాడు ఆ చార్లెస్ శోభరాజు. పొత్తుల విషయానికి వస్తే మీరు కాంగ్రెస్తో ఏమైనా పొత్తు పెట్టుకుంటారా? ఇప్పుడు 2017 మహానాడులో క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల మీద కలిసొచ్చేటోళ్ళతోని కలిసి పనిచేయండి అని పార్టీ మహానాడులో తీర్మానం చేసింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడుగా కిందుండే క్యాడర్కు దశాదిశ నిర్దేశాన్ని ఇవ్వవలసిన బాధ్యత నా మీద ఉన్నప్పుడు పార్టీ నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. కాబట్టి పొత్తుల గురించి మళ్ళీ 2018 మహానాడులో చర్చించిన తర్వాతని ఏ పార్టీతో కలిసి పనిచేస్తాం, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఆనాడు చెప్పడం జరుగుతుంది. కానీ మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మేము కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుంటాం, వచ్చే ఎన్నికల్లో మీరు అన్న వెంటనే జైపాల్ రెడ్డి అంటే టీడీపీని ఎంతో విమర్శించే జైపాల్ రెడ్డి గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి మేము టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని అన్నాడు. అంటే మీరు ఇద్దరు ఏమైనా మాట్లాడుకున్నారా? ఎందుకు రాజకీయాలలో ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు, అదేమన్నా నేరమా? రాజేష్ ఏమన్నా వారితో ఏమైనా మాట్లాడితే కానీ మేము చర్చించుకుంటే కానీ ఒకవేళ ఏమన్నా నేరమా? నేరం ఏం కాదు కదా. అంటే మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా అడిగారంట పొత్తు పెట్టుకుందాం వచ్చే ఎన్నికల్లో, నిజమేనా? అంటే రెడ్లందరూ ఎవరిని అడిగాము, ఏం చేసాము అనేది ఇక్కడ అప్రస్తుతం. అందుకనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కొంత ఇండైరెక్ట్గా మిమ్మల్ని హెచ్చరించినట్లు కూడా. ఇండైరెక్ట్గా ఏం లేదు, డైరెక్ట్గానే స్పష్టంగా మహానాడులో తీర్మానమే, రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది, అందరం ఆమోదించడం జరిగింది. తీర్మానాన్ని ప్రవేశపెట్టిందే యనమల రామకృష్ణుడు గారు, ఎల్రమణ గారు. సో మేమందరం కూడా దాన్ని ఆమోదించుకుంటూ మాట్లాడినాం. తెలుగుదేశం పార్టీలో ఇండైరెక్ట్గా హెచ్చరికలు అవన్నీ ఉండవు. నాయకుడి దగ్గర మాకు స్వేచ్ఛ ఉంది, మాకు ఆదేశాలు ఇవ్వడంలో నాయకుడు పూర్తిగా స్వేచ్ఛతో పనిచేస్తాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. భేదాభిప్రాయాలు తెలుగుదేశం పార్టీలో ఉండవు. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటాం. అందులో వచ్చిన ఫలితాలను బయట ప్రజలకు తెలియజెప్పడం. సీనియర్లు మీకు సహకరిస్తున్నారంటారా? వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామే నేను వెళ్తున్నాను, నేను సహకరించేది, వాళ్ళ ఆదేశాలను నేను అమలు చేస్తాను. ఇంకా సహకారం అనేది ఏముంది? మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు, మీరు దూకుడుగా వెళ్తున్నారు అనేది ఒకటి ఉంది. ఎవరన్నారు? అది మీ పార్టీలో సీనియర్లు. సరే, సంతోషమే అనుకోని. దూకుడికి వెళ్తే పార్టీకి అగనెస్ట్కి వెళ్తలేను కదా. వ్యతిరేక పార్టీల మీద, ప్రభుత్వం మీదనే కదా పోరాటం చేసేది. దానివల్ల పార్టీకి లాభమే కానీ నష్టం అయితే లేదు కదా. మహానాడులనే మోత్కుపల్లి అన్నారు కదా, నేను ఎవరికి వినను, ఇక్కడ ఎవరికి వినేది కేవలం చంద్రబాబు నాయుడు చెప్తే మాత్రం వింటాం. మేమందరం కూడా అంతే కదా. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వింటాం కదా. మోత్కుపల్లి నరసింహులు గారైనా, నామ నాగేశ్వరరావు గారైనా, రేవంత్ రెడ్డి అయినా, రావుల చంద్రశేఖర్ రెడ్డి అయినా, ఉమా మాధవరెడ్డి గారైనా, ఎల్రమణ గారైనా, మేమందరం కూడా పొలిట్ బ్యూరో సభ్యులం. ఈ పొలిట్ బ్యూరో సభ్యులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వింటారు. పొలిట్ బ్యూరోలో అందరి అభిప్రాయాలు స్పష్టంగా వ్యక్తం చేయడం జరుగుతుంది. దాని ప్రకారమే నిర్ణయం జరుగుతుంది. నిర్ణయం ప్రకారమే అమలు జరుగుతుంది. మీరు చేసే కార్యక్రమాలు మీ సీనియర్లతో చర్చించే చేస్తున్నారా? వాళ్ళ ఆదేశాల మేరకే చేస్తున్నారు, చర్చించి కాదు. పార్టీలో కూర్చొని చర్చించుకొని సమీక్షించుకొని ఒక కార్యాచరణను తీసుకున్న తర్వాతనే, ఆమోదం పొందిన తర్వాతనే, జాతీయ కమిటీ పొలిట్ బ్యూరో ఆమోదం పొందిన తర్వాతనే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. దానికి క్షేత్రస్థాయిలో ఉధృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మీరు ఇంత పోరాటం చేస్తున్నా మీకు తెలంగాణలో మైలేజ్ రావట్లేదు అనేది ఒకటి ఉంది. మేము మైలేజ్ కోసం పనిచేయం, ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజల సమస్యలలో ఉన్నప్పుడు ఆ ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి, విశ్వాసం కల్పించడానికి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాం. ప్రతిరోజు మేము స్కేల్ పెట్టుకొని కొలిచి చూసుకోం. రాజకీయ ప్రయోజనం ఎంత వచ్చింది దీంట్లో, రాజకీయ ప్రయోజనం ఉంటేనే. ఆంధ్ర పార్టీ అని చెప్పేసి కేసీఆర్ పెద్ద ఎత్తున ముద్ర కూడా వేశారు, ఇది ఆంధ్ర పార్టీ అని. కానీ ఇప్పుడు ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు ఆ పార్టీని అన్నట్టు. ఇప్పుడు కేసీఆర్ రోజు ఎవరెంబడి అంటగాగుతున్నాడు. గతంలో మా దగ్గర తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపి, అరకపూడి గాంధీ వీళ్ళని చూపించి వీళ్ళంతా ఆంధ్రలో ఆంధ్ర పార్టీ అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ అందులోనే ఉండరు కదా. ఇవాళ కేసీఆర్ ఆంధ్ర పార్టీ అయినా, మేము నికార్స్ అయినా తెలంగాణ పార్టీ అయినాం. కాబట్టి కేసీఆర్ ఈరోజు కేసీఆర్ కొడుకు సాయంత్రం అయితే ఇప్పుడు 7 అయింది కదా, ఇంకొక అరగంట అయితే 7 అవుతుంది. అరగంట తర్వాత కేటీఆర్ ఎవరితో కూర్చుంటాడో ఒకసారిది. బీజేపీ అయితే పొత్తు పెట్టుకుందా? ఈరోజు బీజేపీ అంటుంది తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మనకే నష్టం, ఎందుకంటే ఇది ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర పడ్డది కాబట్టి నష్టం అని చెప్పేసి వాళ్ళు దూరంగా ఉన్నారా లేదా? పొత్తు ఉంటే ఒక నమస్కారం, పొత్తు లేకపోతే 2 నమస్కారాలు. రెండవది ఏంటంటే, మన అమిత్ షా గారు మన నల్గొండ పర్యటనకు వచ్చినప్పుడు వారితో పాటు కూర్చొని భోజనం చేసిన మురళీధర్ రావు గారు తెల్లారి కేసీఆర్ తిట్టిన తిట్టకుంటే తిట్టిండు అమిత్ షాను.
కనీసం ఖండించని కూడా ఖండించలేదు. 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చిన అని అమిత్ షా గారు చెప్తే రూపాయి 67,000 కోట్లకు మించి ₹1 కూడా ఇవ్వలేదు. అంటే దత్తాత్రేయ గారు కనీసం కేంద్ర మంత్రిగా ఎన్ని డబ్బులు ఈ రాష్ట్రానికి వచ్చినాయో కూడా చెప్పలేదు. అంటే భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో కేసీఆర్ కనసాయిగలలో పనిచేస్తున్నారని వాళ్ళ కార్యకర్తలు మాకు కలిసినప్పుడు అంటున్నారు. సో వాళ్ళ సమస్యలు ఏవో వాళ్ళు చూసుకుంటారు, అది మాకు సంబంధం లేనిది. కాబట్టి ఈరోజు మేము ప్రజల పక్షాన ఉన్నాం, మేము పార్టీ ఎజెండాల మీద లేము. పేరుకే రమణ అధ్యక్షుడు, కానీ మొత్తం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. ఆయన సీనియర్ అధ్యక్షుడు, నేను కార్యనిర్వాహక అధ్యక్షుడిని. అంటే ఒక్క నిమిషం వారు ఆదేశాలు ఇస్తారు, నేను అమలు చేస్తా. ఇది వర్కింగ్ రిలేషన్. వారు పార్టీ సమావేశాలు నాయకులందరినీ పిలిచడం, కూర్చోవడం, కార్యాచరణ ప్రకటన చేయడం, కార్యాచరణలో ఎవరు ఎక్కడ పనిచేయాలని ఆదేశాలు ఇస్తాడు ఆయన. ఈరోజు ఇంతమంది పార్టీ మారడానికి కారణం మీ దూకుడే కారణం అనేది ఎర్రబెల్లి లాంటి వాళ్ళు అన్నారు. ఇక దొంగల గురించి ఏందా చెప్పేది? ఆయన అంతకంటే ముందు మాట్లాడింది మీ టీవీలో ఉంటుంది కదా, ఒక్కటే తండ్రికి నేను పుట్టి ఉంటే పార్టీ ఫిరాయించా, నీ పార్టీలో ఉంటా అన్నాడు. నెల తర్వాత ఆయన పార్టీ ఫిరాయించండు. అంత పదం మాట్లాడిన ఆయన గురించి ఎందుకు? మీ పార్టీలో ఇంకా కోట్లు ఉన్నారంటారా? అట్లాంటి మాటలు అప్పుడు అనను, ఇప్పుడు అనను. నోటుకు ఓటు తర్వాత రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోయారు కొంత అని అంటారు. ఇప్పుడే నువ్వు దూకుడు పెంచినావు, నీ దూకుడు వల్ల వాళ్ళ విమర్శలు మీకు చెప్పాను, కానీ ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయారు. నేను అదే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ప్రజల దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఒక్కరిని చూపించు, ప్రజా సమస్యల మీద మాట్లాడిన వాళ్ళని ఒక్కరిని చూపించు, ప్రజల దగ్గరికి వెళ్ళిన వాళ్ళని చూపించు. అంత చేసి కూడా ప్రజలు టీడీపీ నమ్మే పరిస్థితి లేదంటున్నారు. అది శత్రువులు అనుకుంటుంటారు. కానీ మీరు ఇన్ని పోరాటాలు చేసామంటున్నారు, ప్రజల వద్ద మేమే ఉంటున్నామన్నారు. కానీ ఆ తెలంగాణ ఎన్నికలు జరిగిన తర్వాత చాలా ఎన్నికలు వచ్చినాయి, కానీ ఎక్కడ కూడా మీరు గెలవలేదు. ఎవరన్నారు? ఎక్కడ గెలిచారు? వరంగల్లో ఎంపీటీసీ మేము గెలవకపోతే, తెలుగుదేశం సైకిల్ గుర్తు గెలవకపోతే ఏం గెలిచింది? వార్డు మెంబర్లు ఎవరు గెలిచిండ్రు? ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎవరి మద్దతుతో గెలిచిండు? అది బీజేపీ. జిహెచ్ఎంసీలో మీరు ఏమైనా గెలిచారా? మేము కార్పొరేట్ 24%. భలే మంచి ప్రశ్న అడిగినాం. 36% టీఆర్ఎస్కి వచ్చి 99 సీట్లు వస్తే 24% తెలుగుదేశానికి వచ్చి 1 సీట్ వచ్చింది. 14.5% ఎంఐఎంకి వచ్చి 45 సీట్లు వచ్చినాయి. 9% కాంగ్రెస్ పార్టీకి వచ్చి 2 సీట్లు వచ్చినాయి. 9%కు 14.5% కంటే 24% ఓట్లు వచ్చిన పార్టీ బలహీనపడ్డట. లోకల్ అన్న లోకేష్ ఎట్టుపోయింది అంటున్నారు. పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు తెలంగాణకు సంబంధించి అవసరమైన మేరకు దిగ్విజయ్ సింగ్ ఏ విధంగా ఈ రాష్ట్రానికి వచ్చే కార్యక్రమాలను పరిశీలించిపోతాడో లోకేష్ కూడా అంతనే. లోకేష్ ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి కాబట్టి ఆయన రాష్ట్రంలో ఆయనకున్న బాధ్యతలను ఆయన అమలు చేస్తాడు, లేకపోతే అక్కడ ఉన్న బాధ్యతల మీద పనిచేస్తాడు. టీఆర్ఎస్ గట్టి పోటీ మీరే. ఈ రోజు తెలుగుదేశం పార్టీతోనే టీఆర్ఎస్కు చావుందన్న సంగతి టీఆర్ఎస్ గుర్తించింది కాబట్టి తెలుగుదేశం పార్టీని ముందుకెళ్లకుండా చేయాల్సిన ఇబ్బందులన్నీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జైల్లో పెట్టిరు, వచ్చినాము, సాగు తప్పదు టీఆర్ఎస్కు. నువ్వేం లేదు, చరిత్ర నువ్వు పురాణాల కాడ నుంచి చరిత్ర వరకు ఏది తీసుకున్నా, అతిగా ఏది చేసినా అది నిలబడదు. ఇట్లా అనుకుని ఉంటే చరిత్రలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండిపోయేది. ఈ రాష్ట్రంలో ఎప్పుడో వెనకట్టుకున్నోళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండేటోళ్ళు, ఇంతమంది ముఖ్యమంత్రులు మారేటోళ్ళు కాదు. చంద్రశేఖరరావు చరిత్రను తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోకపోయినా కొడుకులనే చెప్పాలి. ఎవరికైనా అధికారంలో కుర్చెక్కగానే కళ్ళు మూసుకపోతాయి అంటారు కదా, ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కూడా అట్లాంటిదే జరుగుతుంది. ఇంత మాట్లాడే రేవంత్ రెడ్డి నీ పోరాటాలు ఇవన్నీ కూడా చివరి వరకు టీడీపీలో ఉండదు. 2019 ఎన్నికల లోపు ఆయన పార్టీ మారుతాడు. ఇవన్నీ ఈ మధ్యకాలం ఇవంతా ఆయన మైలేజ్ పెంచుకోవడానికే. ఇప్పటి వరకు పార్టీలో మొత్తం నువ్వే ఉండి నడిపిస్తున్నావు, ఎవరు లేరను, ఇప్పుడేమో పార్టీ మారుతున్నావు అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే కేసీఆర్ ఖాళీగా ఇంట్లో కూర్చొని నన్ను ఏ రకంగా మొదట్లో టీఆర్ఎస్లోకి వస్తున్నాడు, మంత్రి అవుతున్నాడు అని ప్రచారం చేసిండు. అది వర్కౌట్ కాలే. తర్వాత కాంగ్రెస్లోకి పోతున్నాడని ప్రచారం చేయించిండు, అది వర్కౌట్ కాలే. తర్వాత అమిత్ షా వస్తున్నాడు, అమిత్ షాని కలవడానికి ఉవ్విళ్ళు ఊరుతున్నాడు అని అదొక ప్రచారం చేసి అమిత్ షా రాను వచ్చిండు, పోను పోయిండు, అది జరగలే. ఇక ఇప్పుడేం పెడతారు, నెక్స్ట్ ఉంటాడో ఉండడో. ఇవన్నీ కూడా ఈ చెత్త ఆలోచనలని కేసీఆర్ చివరి వరకు టీడీపీలో ఈ చిల్లర ఆలోచన మొత్తం కేసీఆర్ది. ఎందుకంటే నేను తెలుగుదేశంలో ఉంటే స్ట్రైట్గా నష్టపోయేది, పదవీచ్యుతుడయ్యేది ఓన్లీ కేసీఆర్. 3 సర్వేలు చేసి ఏ ఒక్క సర్వేలో కూడా కానీ టీడీపీకి డిపాజిట్ కూడా లేదు. మరి ఇంకెందుకంత భయపడుతుండు మా గురించి? ఎందుకంత భయపడుతుండు? వాళ్ళేం భయపడుతున్నాం చెప్పలేదు, తీసుకోవట్లేదు కదా. సంతోషమే, మంచిది, తీసుకోకపోని. కానీ అట్లే వాపును బల్పు అనుకోమని పర్వాలేదు, మామాళ్ళు ఇద్దరిని, దాన్ని కూడా ప్రజలు తెలుస్తారు కదా. అధికారం కోసం రెడ్లనంతా ఏకం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటారు, నిజమేనా? కుల సంఘం పెట్టుకుంటున్నావా మేము? అదే రెడ్లను మొత్తాన్ని ఏకం చేస్తున్నాం. ఏమవసరం, రెడ్లందరూ ఏకమైతే కూడా 12%. 12%తోనే అధికారంలోకి వస్తాం. 40% కావాలి అధికారంలోకి రావాలంటే.
40% జమ నీకు చూస్తాం కానీ 12% జమేస్తే ఎట్టకెళ్ళి అధికారంలోకి వస్తాం రాజేష్. ప్రజలు రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితే లేదంటారు. సంతోషం అబ్బా, నమ్మే పరిస్థితి లేకపోతే తాండూరు సభకు వచ్చినావు కదా, నువ్వే చూసినావు కదా. నువ్వు వరంగల్ కేసీఆర్ సభ పెట్టుకున్నాడు 500 కోట్లు పెట్టి. కేసీఆర్ చెప్పింది కూడా నిన్నడా వేలాదిగా మందిగా కేసీఆర్ తీసుకొని అలో అధ్యక్ష అనగానే అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఓడు మొదలు పెట్టారు. ఇవాళ ప్రజలు విశ్వసించింది నమ్మంది కేసీఆర్ను. ఇవాళ కేసీఆర్కు వ్యతిరేకంగా ఎవ్వరు సభలు పెట్టినా కేసీఆర్ పనితనాన్ని విమర్శించే వాళ్ళను, కేసీఆర్ అవినీతిని వెలికి తీస్తున్నారని ఈ రాష్ట్రంలో ఏ మూలకు సభ పెట్టినా వేలాదిగా తరలిస్తారు సొంత ఖర్చులతోటి. ఏసీ కార్లు బస్సులు పెట్టి తీసుకపోతే కూడా కేసీఆర్ చెప్పేది వినకుండా కేసీఆర్ లేవంగానే అందరు వెనక్కి వచ్చారు. ఇవాళ అది రాహుల్ గాంధీ మీటింగ్ కావచ్చు, రేవంత్ రెడ్డి మీటింగ్ కావచ్చు, ఇంకోరు మీటింగ్ కావచ్చు, కోదండరామ్ మీటింగ్ కావచ్చు, ఎవరు కమ్యూనిస్టుల మీటింగ్ కూడా నిన్నగాక మన సిపిఐది ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల సభ జరిగింది. ఒక్కసారి మీరు తీయండి ఎన్ని వేల మంది వీధుల్లోకి వచ్చారో. పాదయాత్ర కూడా చేస్తామన్నారు. ఖచ్చితంగా చేస్తాం, పార్టీ నిర్ణయిస్తుంది. నేను ఒక్కరిని అనుకుంటే కుదరదు కదా, దాని సమయం సందర్భం వచ్చినప్పుడు పార్టీ ఆదేశిస్తుంది. తప్పకుండా ఆ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చేపట్టడం జరుగుతుంది. మీ పాదయాత్రకు సీనియర్లు అందరూ కలిసి వస్తారంటారా? అందరు వస్తారు. పార్టీ ఆదేశించినాక సీనియర్ ఏంది జూనియర్ ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేయాలి, ఈ కార్యక్రమం తీసుకోండి అని ఆదేశించిన తర్వాత సీనియర్ లేదు, సిన్సియర్ లేదు, చిన్నోడు లేదు, అందరం ఆడికి పోతాం, ఆడ నిలబడతాం. ఎవరు నడిచేది ఉంటే వాళ్ళు నడుస్తారు, అధ్యక్షుడు ఆదేశిస్తాడు, తూచా తప్పకుండా అమలు చేస్తాం. మొన్నటి సర్వేలో మళ్ళీ టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇక్కడ దీని ఎట్లా వస్తారు ఈ సర్వేను? ఇప్పుడు నీ పెళ్ళి అయింది అనుకో, నువ్వు బ్యాండ్ మేళని తెప్పించుకున్నావు అనుకో, నువ్వు చెప్పింది వాయిస్తాడా, పక్కింటోడు చెప్పింది వాయిస్తాడా? కేసీఆర్ కోట్ల రూపాయలు ఇస్తే కేసీఆర్కు సమ్మగుండేది చెప్తాడా, కేసీఆర్కు సమ్మగలేని చెప్తాడా? ఒకవేళ కేసీఆర్ బయటికి ఆయనకు బాగాలేదని చెప్తే ఆయన బయటకు విడుదల చేస్తాడా? క్యాన్సర్ పేషెంట్ కూడా నేను ఇంకా 100 ఏళ్ళు బతుకుతాను ఆశతో బతుకుతుంటాడు. కాబట్టి కేసీఆర్ సర్వేలకు ఏం విలువ లేదు. నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు. మిరపకాయ బజ్జీలో పొట్లాలు కట్టుకోవడానికి పనికొస్తుంది తప్పితే అంతకుమించి ఎందుకు పనికిరాదు. ఆయన సర్వేలోనే 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. 98% ఆయనంట, నెంబర్ 1 ఆయనంట, నెంబర్ 2 కొడుకంట, నెంబర్ 3 అల్లుడంట. వీళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు లేడంట. ఈటల రాజేందర్ లేడంట, వాళ్ళు లేడంట, వీళ్ళు లేడంట, 2 మునగాళ్ళే మిగిలినరంట. ఇదొక పక్కన 35 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, వాళ్ళందరిది కూడా 50% లోపల ఉన్నది, వీళ్ళు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదన్నాడు. అంటే 35 మంది ఎమ్మెల్యే మళ్ళీ అందరికీ టికెట్లు ఇస్తా అన్నాడు. ఈ 100% టికెట్లు ఇచ్చే నియోజకవర్గంలో ఇతర పెద్ద పెద్ద నాయకులను ఆ పార్టీలో చేర్చుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన రమేష్ రాథోడే ఖానాపూర్లో చేరిండు, అక్కడ రేఖా నాయక్ ఉంది, ఆమె మంచిగా చేస్తుంది అనేది. ఇప్పుడు రమేష్ రాథోడ్ కాడ టికెట్ ఇస్తాడనే రాథోడ్ చెప్పుకొని పార్టీలకు పోయిండు. రేఖా నాయక్కే టికెట్ ఇస్తా అన్నాడు. రమేష్ రాథోడ్ ఏం చేయాలా? రేఖా నాయక్ జెండా మోసుకొని తిరగాలన్న భుజం మీద పెట్టుకొని, రేఖా నాయకుని గెలిపించండి, ఇంకా నేను రేపు పొద్దుగాల నుంచి ఇల్లు పెన్షన్ కోసం ఆమె ఇంటి ముందర నిలబడి అర్జీలు పట్టుకొని నిలబడతా అని. నియోజకవర్గాలు జరుగుతా ఇస్తానడుగా. ఇప్పుడు కేసీఆర్ విమర్శిస్తున్నారు. ఒకవేళ టీడీపీ పొత్తు పెట్టుకుంటే మీ పరిస్థితి ఏంటి? ఎందుకు మళ్ళీ ఇప్పటి దగ్గర మమ్మల్ని అంటరాని పార్టీ తెలంగాణ రాజేష్ ఒకవేళ అనే పదాలకు స్థానం లేదు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ తెలంగాణ తెలుగుదేశమే లేదన్నారు. లేని ఒకవేళ భవిష్యత్తులోనే చెప్తా. ఇప్పుడు ఎందుకు దాని మీద కాంగ్రెస్ లో ఉంటారా, బీజేపీ? అప్పుడు ఏమైతే హరీష్ ఆ పార్టీలు ఉంటాడా, బీజేపీలోకి పోతాడా, కేటీఆర్ తండ్రి మీద తిరగబడతాడా? నేపాల్ యువరాజు నన్ను రాజుగా ప్రకటిస్తలేరని AK-47 తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసిండు. ఈ పైరవి భవన్లో కూడా అట్లాంటి సంఘటన ఏం జరుగుద్దో. కేసీఆర్ బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు. రాజేష్ నీకు తెలుసు కదా, అన్ని పథకాలు వచ్చినాయి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడే రక్షణ ఆయనకే కదా. ఇప్పుడు ఉన్నాడు ఆయన, ఎవరు వస్తారు ఎవరు పోతారని కాదు. బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఏం అవసరం? బాత్రూమ్ అంటే కాన్ఫిడెన్షియల్, ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఉన్న దగ్గర ఉండేది. దానికి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఎందుకు? అంటే కుటుంబ వ్యక్తుల నుంచే ప్రమాదం పొంచుందని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గుర్తించారు, ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అందుకే బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించారు. కాబట్టి ఆ కుటుంబంలో జరగబోయే సంక్షోభం తర్వాత ఉత్పన్నమయ్యే రాజకీయ పరిస్థితులను బట్టి ఈ రాష్ట్రం ముఖ చిత్రం ఉంటుంది. కాబట్టి వీటి ఊహాగానాల మీద మనం యథాలాపంగా ఏదో చెప్పడం వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదు. ఇప్పటివరకు కేసీఆర్ అనుకూల పునరేకీకరణ జరిగింది, భవిష్యత్తులో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరుగుద్ది. ఆ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి కీలకమైన పాత్ర పోషిస్తాడు. కేసీఆర్తో కలవడం అంటూ జరగదు. అంటే అన్ని పార్టీలను కలుపుకుంటారా మీరు? ఇక అన్ని పార్టీల, అన్ని సంఘాల, జర్నలిస్టుల ఎవరు అనేది చర్చ పెట్టకు. కేసీఆర్ కుటుంబం ఒక దిక్కు, కేసీఆర్ కుటుంబంలో 4 ఒక దిక్కు, 4 కోట్ల ప్రజలు ఇంకొక దిక్కు. కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ సమాజం యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధంలో ప్రజల తరఫున మేము నిలబడదలుచుకున్నాం, కుటుంబం తరఫున కేసీఆర్ నిలబడదలుచుకున్నాడు. ఇంతే సింపుల్. దీంట్లో ఒక గీత గీస్తే ఆ కుటుంబ సభ్యులు 4 అటు ఉంటారు, మిగతా వాళ్ళంతా ఇటు ఉంటారు. మీరు కొడంగల్ నుంచి పోటీ చేస్తారా లేక
ఏమో డౌట్ అంటున్నారు కొడంగల్ నుంచి పోటీ చేయడం నెక్స్ట్ కూకట్పల్లిలో లేక ఇంకెక్కడి నుంచి పోటీ చేయొచ్చు. కుక్కట్పల్లి ఎవరు నీకు నాకేమన్నా చుట్టాలు ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు కదా, ఆంధ్ర సెటిలర్స్ మా పార్టీని లేరు, అందరు టీఆర్ఎస్ లో పోయినని చెప్తారు కదా. అందుకని నేను ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ కుటుంబానికి సిద్దిపేట, రాజశేఖర రెడ్డి కుటుంబానికి పులివెందుల, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి కుప్పం, అసదుద్దీన్ ఓవైసీకి హైదరాబాద్, రేవంత్ రెడ్డికి కొడంగల్. అది రాసి పెట్టుకో, మార్క్ మై వర్డ్స్. మియాపూర్ భూ స్కామ్లో ఇంకేం పోరాటం చేయబోతున్నారు మీరు? ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. రేపు భూముల పరిశీలనకు మళ్ళీ పోతున్నాం. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో హోంశాఖకు ఫిర్యాదు చేయకపోతున్నాం, సిబిఐకి ఫిర్యాదు చేయకపోతున్నాం, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు ఫిర్యాదు చేయబోతున్నాం. పూర్తి స్థాయిలో సంబంధిత శాఖలకు, విచారణ సంస్థలకు అన్నిటికి కూడా ఫిర్యాదు చేస్తాము. ఇక్కడి వరకు పార్టీ ఆ నిర్ణయానికి వచ్చింది. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. మా రమణ గారికి చెప్పినాం, ఇతర పార్టీలతో మాట్లాడి అన్ని సంఘాలను కూడా పిలిచి కూర్చోబెట్టి ఏం జరిగిందో పూర్తి స్థాయిలో వివరించి, ముఖ్యమంత్రి గారు ఎట్లా సమస్యను పక్కదోవ పట్టిస్తున్నాడో, ముఖ్యమంత్రి కొడుకు ఏ రకంగా మాట్లాడుతుండో, మంత్రి హరీష్ రావు గారు ఏ రకంగా ప్రజల్ని మభ్యపెడుతురో, ఈ రోజు వరకు ఆ కుంభకోణం గురించి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడలే, ఈటెల రాజేందర్ మాట్లాడలే, పార్లమెంట్ సభ్యుడు జితేందర్ రెడ్డి మాట్లాడలే. అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కుంభకోణం జరిగింది కాబట్టి ఎవ్వరు గతంలో వీళ్ళందరూ లేచి వచ్చి మీద పడి ఖర్చటం లేదంటారు మీరేం కుంభకోణం. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? లేదన్న మాట కూడా కడియం శ్రీహరి చెప్తలేడు కదా, లేదన్న మాట జితేందర్ రెడ్డి చెప్తలేడు కదా, లేదన్న మాట ఈటెల రాజేందర్ చెప్తలేడు కదా. అక్కడనే ఉంది మతలబేందో. అలాగే కేసీఆర్ చెప్తున్నాడు కదా, హరీష్ రావు కూడా చెప్తున్నాడు. కేసీఆర్ ఇప్పటివరకు బయటకు వచ్చిండా? 5 రోజులు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉంటే, గతంలో ఇవే టీవీలు ఇవే పేపర్లు, ముఖ్యమంత్రి బయలుదేరంగానే ఫామ్ హౌస్కు బయలుదేరిన ముఖ్యమంత్రి అని టీవీ నిండా బ్రేకింగ్ పెట్టి ఇట్లు ఊపేది, అక్కడి నుంచి బయలుదేరంగానే మళ్ళీ ఇట్లు ఊపేది, మొత్తం టీవీ మొత్తం పెట్టారు. స్టార్టింగ్ వెళ్ళింది కాబట్టి పెట్టారు, కానీ ఇప్పుడు అసలు ఆ సమాచారమే ఇస్తలేరు. 5 రోజులు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఎవరిని కలిసిండు రహస్యంగా చెప్పండి. ఎందుకు ఆయన వారానికి ఒకసారి వెళ్తూనే ఉంటారు కదా ముఖ్యమంత్రి, నెలకోసారి వెళ్తుంటారు. భైరవి భవన్ కట్టుకున్న తర్వాత ఎన్నడూ వెళ్ళలేదు, 5 రోజులు అక్కడ పోయి ఉండలేదు. ఈ 5 రోజులలో ముఖ్యమంత్రి ఎవరెవరిని కలిసిండో ఆ వివరాలు బయట పెట్టాలి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అన్ని బట్టగాల్సి మీనేసే టైప్ కానీ ఏ ఆధారాలు ఉన్నాయి, ఇట్లా విమర్శలు అని అంటారు. వాళ్ళు అనుకునేదానికి నేను చేయగలిగింది ఏం లేదు, మిమ్మల్ని కూడా చూసి జాలిపడడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే మీరు జర్నలిస్ట్గా ప్రశ్నలు అడితే పర్వాలేదు, వాళ్ళ తరఫున వాదన వినిపిస్తుండ్రు కాబట్టి మేమేం అనుకోము, ఇవన్నీ సమాజంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి ఈరోజు మేము అడిగేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేయాలి, ఏమి జరిగిందో ఏమి చర్యలు తీసుకున్నాడో విడుదల చేయాలి. ఓకే, మీ భవిష్యత్ కార్యాచరణ చెప్పండి. చివరి ప్రజలలో ఉండడం, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం. ప్రధానంగా రాష్ట్రంలో రైతులు 1100 రోజుల ముఖ్యమంత్రి పాలనలో 3300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతి ఎకరాకు 4000 రూపాయలు ఇస్తున్నాడు. ప్రతి ఎకరాకు 4000 ఇవ్వడం కాదు, 12000 రూపాయలు రావాల్సిన మిర్చి 3000కు అమ్ముడు పోతుంది. ప్రతి క్వింటాల్కు 9000 రూపాయలు నష్టం వచ్చింది. ఒక ఎకరాలో 25 క్వింటాలు పండుతుంది. 25 క్వింటాలు ఇంటూ 9000 లెక్కేసుకుంటే 1,50,000 నష్టం వచ్చింది ఒక ఎకరా మీద రైతుకు. 1,20,000 1,30,000 పెట్టుబడి అవుతుంది ఒక ఎకరా మిర్చి పండిస్తే. కందులు 11,000 పోయినాయి, ఈసారి 5,000 కూడా అమ్ముడు పోతలేదు. ఈరోజు పత్తి కొంచెం పర్వాలేదు పండించొద్దు అన్నాడు. కాబట్టి ఇవాళ రైతుకు పంట గిట్టుబాటు ధర రాక నష్టం వస్తున్న దాంట్లో కేసీఆర్ ఇస్తున్నది బిచ్చానికంటే అధ్వానం. అది కూడా ఇస్తాడో లేదో తెలియదు. అసలు ఇప్పుడు చెప్పిన దానికే దిక్కు లేదు. 13 నెలల తర్వాత ఇస్తాడు కేసీఆర్ని. ఎవడైనా మీద ఎవడన్నా తలకాయ నమ్ముతాడా కేసీఆర్ మాటల్ని? ఓకేనండి, థ్యాంక్ యూ అండి మస్ట్ చూపించినందుకు. మియాపూర్ భూ స్కామ్ పైన శ్వేతపత్రం విడుదల చేయాల ముఖ్యమంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ ఉంటుంది టీడీపీ.